Now, welcome to NMMS guidance classes conducted by TSET. So, as you know that the examination has two papers, one is a mental ability test and the second one is scholastic aptitude test. In mental ability test we have 90 questions, around 25 kinds of questions in the examination. So, we can classify these questions as a verbal and non-verbal. In the verbal and non-verbal, there are like a logical sequence of words, mathematical operations, analogy, classification, calendar, clocks, dice, water image, mirror image, like nearly 50 kinds of questions will be there. So, we will discuss each and every one with a enhanced and enriched manner. In order to that, today's concept is logical sequence of words. Everyone knows it, when you arrange the words in a meaningful manner, then only it gives a beautiful sentence or a beautiful paragraph, correct? And of course, if you want to say any sequence in a logical way, then only it will be a meaningful. ఏదైనా ఒక అంశాన్ని మనం ఒక క్రమమైన పద్ధతిలో చెప్తేనే దానికి రావాల్సినటువంటి అందం కానీ దాని యొక్క ప్రాధాన్యత కానీ ఉంటుంది, అంతే కదా. అందుచేత కొన్ని వర్డ్స్ కానీ కొన్ని సెంటెన్సెస్ కానీ ఈ ప్రశ్నలో ఇచ్చి వాటిని ఒక క్రమమైన పద్ధతిలో అమర్చండి, ఆ క్రమాన్ని రాయండి అని మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఈ కాన్సెప్ట్లో. అందుచేత ఈ కాన్సెప్ట్ని మనం లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అని. ముందు శీర్షికలో మనం కొన్ని ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని చూసాం, మరికొన్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా నేను కొన్ని తయారు చేశాను. దీనికి మీ యొక్క ఉపాధ్యాయుల సహకారం కూడా తీసుకొని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఇది టూ పర్స్పెక్టివ్లో మీకు ఉపయోగపడుతుంది. ఒకటి, మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ ఆర్డర్ అని మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఈ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది, కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా వినండి. ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. గ్రెయిన్, ప్లాంట్, శాండ్విచ్, బ్రెడ్, డఫ్. ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. సో గ్రెయిన్స్, మనం మంచిగా ఒక శాండ్విచ్ కానీ బ్రెడ్ కానీ తినాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, అసలు యాక్చువల్గా ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనకు ఈ బ్రెడ్ శాండ్విచ్ తయారయ్యేటటువంటి వాటికి కావాల్సిన గ్రెయిన్స్ కావాలి, అంతేనా? వీట్ గ్రెయిన్స్ కావాలి. ఈ వీట్ గ్రెయిన్స్ ఎక్కడి నుండి వస్తాయి? ప్లాంట్స్ నుండి వస్తాయి. అంటే మనకు ఫస్ట్ జరిగేటువంటి ప్రక్రియ ఏంటి? ప్లాంట్స్, వీట్ ప్లాంట్స్. మనం వీట్ ప్లాంట్స్ అనే ప్లాంటేషన్ చేయాలి. ఆ ప్లాంట్స్ నుండి మనకు వీట్ గ్రెయిన్స్ వస్తాయి. వాటిని క్లీన్ చేసి పౌడర్ చేసి దాన్ని మనం వాటి నుండి డఫ్ తయారు చేసి, డఫ్ నుండి బ్రెడ్ తయారు చేసి, ఈ బ్రెడ్ని డిఫరెంట్ వెజిటబుల్స్ వీటిని యూజ్ చేసుకొని శాండ్విచ్గా తయారు చేస్తాం, అంతే కదా. ఇది జరిగిన ప్రాసెస్. ఇప్పుడు మనకి గోధుమలు తీసుకున్నాం. ముందు గోధుమల యొక్క మొక్కల నుండి గోధుమలు సేకరిస్తారు, వాటిని శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తర్వాత మీరు ఏం చేస్తారు? గోధుమ పిండిగా మారుస్తారు. గోధుమ పిండితో మనం చపాతీ ముద్దను కానీ లేకపోతే మనం బ్రెడ్ తయారు చేయాల్సినటువంటి దాన్ని ముద్దను తయారు చేస్తారు, అదనే డఫ్ అంటాం. సో దాని నుండి మనం బ్రెడ్ని తయారు చేస్తాం. అక్కడ మనం ఏం చేస్తామంటే ఈస్ట్ అనేటువంటి ఈ ఎంజైమ్ని కలపటం వల్ల ఫెర్మెంటైజేషన్ జరిగి మనకు బ్రెడ్ తయారవుతుంది. ఆ బ్రెడ్ను ఉపయోగించి మనం శాండ్విచ్ తయారు చేస్తాం, అంతే కదా. సో ఇది ప్రాసెస్. అంటే ఇందులో మనకు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన అంశం ఏంటి? ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ప్లాంట్. సో ప్లాంట్ విల్ బి ద ఫస్ట్ వన్. సో 2 విల్ బి ద ఫస్ట్ వన్. ఈ ప్లాంట్స్ నుండి మనకు గ్రెయిన్స్ వస్తాయి, అంటే నెక్స్ట్ 1 విల్ బి ద నెక్స్ట్ వన్. అలాగే గ్రెయిన్స్ వచ్చిన తర్వాత ఆ గ్రెయిన్స్ని మనం పౌడర్ని చేసి దాని నుంచి మనం డఫ్ తయారు చేస్తాం. సో మీన్స్
5 ఈజ్ ద నెక్స్ట్ వన్. అలా ముద్దను తయారు చేసిన చపాతీ ముద్దను కానీ లేక బ్రెడ్ కావలసిన పిండిని తయారు చేసిన ముద్దను కానీ మనం ఫర్మెంటేషన్ చేసి దాన్ని మనం బ్రెడ్ని తయారు చేస్తాం. నెక్స్ట్ వచ్చినటువంటి బ్రెడ్. ఈ బ్రెడ్ నుండి మనకు శాండ్విచ్ అనేటువంటి తయారవుతుంది. అంటే మనకు వచ్చినటువంటి ఆర్డర్ ఏంటి? ప్లాంట్ ఫస్ట్, గ్రెయిన్స్ నెక్స్ట్, దెన్ డఫ్, దెన్ బ్రెడ్, దెన్ శాండ్విచ్. సో 2, 1, 5, 4, 3 అనేది ఒక ఆర్డర్, కరెక్ట్? సో ఈ ఆర్డర్లో మనకు అరేంజ్ చేస్తే అదొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది. సో 2, 1, 5, 4, 3 ఈజ్ ఆప్షన్ సి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఏదో తొందరపడి మేము ఆప్షన్ చూస్తే 2, 1, 5, 4, 3 ఉంది, 2, 1, 4, 5, 3 ఉంది. సో మీరు జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇచ్చినట్టు ఆప్షన్ ఏముందని జాగ్రత్తగా చూడండి. క్లియర్? ఓకే. నౌ వి విల్ సీ ద నెక్స్ట్ వన్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఎ లాజికల్ సీక్వెన్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ డిక్షనరీలో మనకు అపియర్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. అంటే ఇంగ్లీష్ వాటిలో మనకు మీకు అందుకే చెప్పాను, ఈ ఎస్పెషల్లీ ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేసేటప్పుడు A to Z, Z to A ఆర్డర్ అనేటువంటిది మీకు బాగా గుర్తుండాలి. వాటి పొజిషన్ నెంబర్లు గుర్తుండాలి, కరెక్ట్? ఓకే. జాక్లైట్, జాకెట్, జేడ్, జోకర్, జామ్ ప్యాక్డ్, ఇవి వర్డ్స్. అన్నిట్లో జే ఫస్ట్ ఉంది. సో జేని మనం చూడవలసిన ఫస్ట్ పని లేదు, కరెక్ట్? నెక్స్ట్ ఏ. సో మనకు జేఏ, 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 జేఏ అంటే మనకు జోకర్ అనేది లాస్ట్ వస్తుంది. క్లియర్? మీకు వెరీ క్లియర్. అంటే లాస్ట్ వన్ విల్ బి 4. అయిపోయింది. ఇప్పుడు మనకేమొచ్చాయి? JACKLIT, JACKGT, JADE, JM. ఇందులో ఆఫ్టర్ ఏ తర్వాత ABCలో సి వస్తుంది. అంటే JADE, JM అనేది 5th ముందుకు వెళ్ళిపోతుంది. అంటే 4th ముందుకు వెళ్ళినటువంటి 5. జామ్ ప్యాక్డ్ అయిపోయింది, జోకర్ అయిపోయింది. ఇంకా మనకు ఉన్నటువంటిది ఏంటి? అలాగే జేడ్, డి వచ్చేసింది కాబట్టి 3 కూడా వచ్చేసింది ఇక్కడ. జేఏసి ఈ రెండు ఓకే. నెక్స్ట్ కేకే ఈక్వల్గా వచ్చినాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ లెటర్ చూడండి, LE. ఇందులో LEలో ఈ విల్ కమ్స్ ఫస్ట్, దెన్ ఎల్, బికాజ్ ABCDE FGHIJKL. సో ఏది ఫస్ట్ వచ్చింది? ఈ ఎల్లో ఈ ముందు వచ్చింది కాబట్టి జాకెట్ వెన్ యూ అరేంజ్ యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ ఇంగ్లీష్ డిక్షనరీ, జాకెట్ వర్డ్ కమ్స్ ఫస్ట్ and followed by jocolite is the second and the next third and fifth, fourth. So means 2, 1, 3, 5, 4. So option C is the correct one. చూసారా? మీకు ఇక్కడ వీటిని అరేంజ్ చేస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిన అంశం ఏంటంటే, అరేంజ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేశారు, జేస్ అన్ని వచ్చాయి, ఓకే. నెక్స్ట్ చేయవలసింది ఏ, నెక్స్ట్ లెటర్ ఏ వచ్చింది. ఇప్పుడు ఏస్ అనేటువంటి 1లో 2లో 3లో 5లో కూడా ఉంది, 4లో లేదు, 4లో ఓ ఉంది కాబట్టి 4 కమ్స్ లాస్ట్. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన ఏలు తీసుకున్నారు, ఇక్కడ ఏ అయిపోయింది. ఇందులో ఏ తర్వాత మనకు వచ్చినటువంటి లెటర్ బి, కానీ బి లేదు, సి ఉంది. సి అనేది ముందు వస్తాయి, తర్వాత ఫాలోడ్ బై డి, తర్వాత లాస్ట్ వన్ ఎం అవుతుంది. కాబట్టి జామ్ ప్యాక్డ్ అనేటువంటి 4th ముందు 5th వస్తుంది. అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం తీసుకుని జేఏసి, జేఏడి అంటే 3rd నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకా జేఏసి ఇక్కడ కేలు ఈక్వల్గా వచ్చింది. ఎల్ అండ్ ఈలో ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి జాకెట్ అనేది ముందు వస్తుంది, ఫాలోడ్ బై జాక్లైట్, దెన్ రిమైనింగ్ 3, 5, 4. కరెక్ట్? సో ఆప్షన్ సి. క్లియర్? సో ఈ రకంగా మనకు డిక్షనరీలో ఇచ్చిన దాని ప్రకారం అరేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. నౌ అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ ఇచ్చాడు. ఫ్లాట్, హోమ్, బిల్డింగ్, సొసైటీ, ప్లేస్. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ ఇచ్చే ఫ్లాట్, హోమ్, బిల్డింగ్, సొసైటీ, ప్లేస్ ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. సో ఇక్కడ మనకు చేయమన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఈ సీక్వెన్స్లో తీసుకున్నప్పుడు ఫ్లాట్, హోమ్, బిల్డింగ్, సొసైటీ, ప్లేస్ ఇలా ఇచ్చాడు కదా. ఫ్లాట్, మనం ఫ్లాట్ అనేటువంటి దాన్ని ఏం తీసుకుంటున్నాం? దేని ఫ్లాట్ తీసుకున్నాము?
హోమ్ అండ్ ఫ్లాట్ అనేటువంటిది, హోమ్ అనేటువంటిది బిల్డింగ్, సొసైటీ. అన్నిటికన్నా ముందు మన ఫ్లాట్ కానీ, హోమ్ కానీ, బిల్డింగ్ కానీ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే ముందుగా కావాల్సింది ప్లేస్. విచ్ ప్లేస్ ఇట్ ఈస్, కరెక్ట్? సో ద ఫస్ట్ వన్ విల్ బి 5, కరెక్ట్? ఆ ప్లేస్లో చాలా హౌసెస్ అనేటువంటివి ఉంటాయి. అంటే అక్కడ ఏమవుతుంది, ఆ ప్లేసెస్లో మనకు ఏమొస్తుంది, సొసైటీ ఫామ్ అవుతుంది, కరెక్ట్? ఓకే, సొసైటీ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ 4, సొసైటీ విల్ ఫామ్. తర్వాత మనకు ఏం చేస్తున్నాము, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం, ఆ ప్లేస్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో బిల్డింగ్ విల్ బి దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ బిల్డింగ్ 3, కరెక్ట్? ఆ బిల్డింగ్లో మనకు ఏం చేస్తున్నాము, ఫ్లాట్, ఒక ఫ్లాట్ అని తీసుకుంటున్నాం. ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ అ హోమ్ ఫర్ ఇట్. సో మనకు ఆర్డర్ ఏమొస్తుంది, 5, 4, 3, 1, 2. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్. సో ఇలా మనకు ఇచ్చినటువంటి ఆర్డర్ని మనం ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకుంటే కరెక్ట్ ఆప్షన్. సో 5, 4, 3, 1, 2 అనేటువంటిది ఆప్షన్ ఏ ఉంది కాబట్టి ఆప్షన్ ఏని కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవాలి. ఓకే, నౌ కమింగ్ టు ద వన్స్ అగైన్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో ఉండేటట్టుగా మనం అరేంజ్ చేసుకుందాం అన్నాడు. సిచ్యుయేషన్, సిల్వర్, సిటర్, సింపుల్, సిగ్నల్. ఇవి మనకు ఇచ్చారు. సిచ్యుయేషన్, సిల్వర్, సిటర్, సింపుల్, సిగ్నల్, ఇవి మనకు ఇచ్చినటువంటివి. దేని ప్రకారం అరేంజ్ చేయండి. మళ్ళీ ఫస్ట్ ఏం చేస్తారు మీరు, ఫస్ట్ లెటర్ ఎస్, అన్నిటికీ ఎస్ అయిపోయింది. నెక్స్ట్ ఐ, అన్నిటికీ ఐ. సెకండ్ లెటర్ ఐ, ఓకే అయిపోయింది. సో థర్డ్ లెటర్ నుండి చూడాలి మనం. ఇక్కడ సిగ్నల్ జి వచ్చింది, సింపుల్ ఎం, సిట్ టి, సిల్ ఎల్, సిట్ టి. ఇందులో ABCDEF G, జీ ఫస్ట్ వస్తుంది ఈ మిగతా లెటర్స్లో కల్. అంటే సిగ్నల్ విల్ బీ ఈజ్ ద ఫస్ట్ వన్, ద 5 విల్ బీ ఫస్ట్ వన్. సిగ్నల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడవలసిందేంటి, జీ తర్వాత మనకు వచ్చినటువంటి లెటర్ ఏంటి, జీ తర్వాత GH, IJKL. సో ఎల్ అని ఉంటుంది, సిల్వర్, అందులో ఎల్ ఉంది కాబట్టి 2 విల్ కమ్స్ నెక్స్ట్, 5, 2. KL, MN, సో M, సింపుల్ విల్ బి నెక్స్ట్ వన్, 5 to 4. ఆఫ్టర్ M, MNOP, QRST. ఇక్కడ టీ వచ్చింది. ఇక్కడ టీ తీసుకున్నప్పటికీ సిటర్, సిచ్యుయేషన్ అండ్ టీలు ఈక్వల్ వచ్చినాయి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెటర్ చూడాలి. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ యూ ఉంది. అంటే టీ, ఇక్కడ టీయూలో ఏమొస్తుంది, PQRSTUV. సో టీ కమ్స్ ఫస్ట్, నెక్స్ట్ యూ విల్, మీన్స్ 3 కమ్స్ ఫస్ట్, దెన్ 1 కమ్స్ నెక్స్ట్. చూసారా, ఇలా మనకు ఇచ్చేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేటువంటిది ఎలా ఇచ్చాడు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎలా ఇచ్చాడు అనేటువంటిది చాలా క్లియర్గా మనం గమనించాలి. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమాత్రం తేడా వచ్చినట్టే ఫస్ట్ లెటర్ చూసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ లెటర్లు కూడా సేమ్ ఉన్నాయనుకోండి సెకండ్ లెటర్కి వెళ్ళాలి. సెకండ్ లెటర్ కూడా సేమ్ ఉన్నాయనుకోండి థర్డ్ లెటర్కి వెళ్ళాలి. థర్డ్ లెటర్ కూడా సేమ్ ఉన్నాయనుకోండి ఫోర్త్ లెటర్. ఇలా యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఆర్డర్. ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్ ప్రకారం మీరు ఆర్డర్ ప్రకారము వెళ్ళాల్సి ఉంటుంది. క్లియర్? ఓకే, ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం. There are 7 persons P, Q, R, S, T, U and V of an ladder not in this order. P, Q, R, S, T అని UV అనేటువంటి ఒక 7 పర్సన్స్ ఉన్నారు. లాడర్ ఎక్కారు వాళ్ళు. P is further up than T but it is lower than R. P is further, P అనేటువంటి వాడు T కంటే ముందు ఉన్నాడు, R కంటే క్రింద ఉన్నాడు. Q ఈజ్ ఇన్ ద మిడిల్, Q మధ్యలో ఉన్నాడు. ఒక ల్యాడర్ తీసుకున్నాం, ఇలా ల్యాడర్ తీసుకున్నాం. పొజిషన్ 1, 2, 3, 4, 5, 6. 1,
2 3 4 5 6 7 పొజిషన్స్ కదా తీసుకున్నాం. అంటే 1 2 3 4 అంటే 4లో ఏమన్నా ఫస్ట్ క్యూ ఉన్నాడు, కరెక్ట్. ఓకే, క్యూ ఉన్నాడు. ఏమన్నాడు? పి ఈజ్ ఫర్దర్ అప్ దాన్ టీ, లోవర్ ది ఆర్ కన్నా కింద, క్యూ ఇన్ ద మిడిల్, వి ఈజ్ బిట్వీన్ పి అండ్ క్యూ, పీక్యూల మధ్యలో ఉన్నాడు వి, పీక్యూల మధ్యలో ఉన్నాడు వి. ఓకే, అండ్ టీ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ యూ. ఇక్కడ మనం తీసుకున్నాం ఏమిచ్చాడు? క్యూ ఈజ్ ఇన్ ద మిడిల్, వి ఈజ్ బిట్వీన్ పి అండ్ క్యూ, పీక్యూల మధ్యలో వి ఉన్నాడు. అండ్ టీ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ యూ తీసుకున్నాం, ఇది యూ తీసుకున్నాం. క్యూ అండ్ తీసుకుంటే క్యూ అండ్లో టీ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ యూ, ఒక టీ ఉన్నాడు. యూ ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఎస్, ద పర్సన్ ఆన్ ద బాటమ్ స్టెప్స్ ఆఫ్ ద ladder విల్ బి పీవీక్యూటీ. సో ఇక్కడ ఉన్నట్టు ఆర్ మనం ఒకసారి ఇక్కడ వేసుకుందాం, ఆర్ పి వి క్యూ టీ యూ ఎస్, ఒకసారి ఆర్పివిక్యూటీయూఎస్, కరెక్ట్. ఇది. సో ఇచ్చినటువంటి అంశం ఏంటి అంటే దేర్ ఆర్ 7 పర్సన్స్ PQRSTU and V up on a ladder not in this order. P is further up than T is but is lower than R. Q is in the middle. V is between P and Q. T is between Q and U. If U is between T and S, the persons on the bottom step of the ladder will be ఎవరు ఉన్నారు అని మనం క్లియర్గా అడిగాడు. కానీ ladder వేసుకున్నాను, ఫస్ట్ వేసుకున్నానా, తర్వాత ఏం చేసాం, మిడిల్ అంటే 7 పొజిషన్స్లో ఉన్నప్పుడు మిడిల్ వన్ ఏమవుతుంది, 4th వన్ అవుతాడు, ఐదర్ ఫ్రమ్ బాటమ్ ఆర్ ఫ్రమ్ టాప్. సో దిస్ ఇస్ క్యూ సెంటర్లో 4thలో ఉన్నాడు, అయిపోయింది. తర్వాత ఇచ్చిన కండిషన్ ఏంటి, క్యూ ఈజ్ ఆన్ ద మిడిల్, వి ఈజ్ బిట్వీన్ పి అండ్ క్యూ మధ్యలో వి ఉన్నాడు, ఇలా రాసుకున్నా PVQ, అండ్ టీ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ యూ, టీ బిట్వీన్ తీసుకున్నాం, అండ్ యూ ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఎస్ బిట్లో యూ వేసుకున్నాం. అండ్ ద పర్సన్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద స్టెప్ ఆఫ్ ద ladder విల్ బి, ఇక్కడ ఏమన్నాడు, పీ కంటే ముందు ఆర్ ఉన్నది అన్నాడు, క్లియర్. పీ ఈజ్ ఫర్దర్ అప్ దాన్ టీ, ఇక్కడ టీ, ఓకే, బట్ ఈజ్ లోవర్ దెన్ ఆర్. పీ అనేవాడు ఆర్ కన్నా క్రింద ఉన్నాడు, సో ఆర్ విల్ కమ్స్ ఫస్ట్. సో ద ఆర్డర్ ఆఫ్ ద persons as from the top to bottom on the ladder is R, P, V, Q, T, U, S, correct. So on the bottom S will be here. So I will show it this the total diagram observed. This is R, this is P, and this is V, and this is Q. Q is at the middle, and this one is T, and this is U, and the last one is S. So on the bottom S will be there. Is it clear? సో ఈ రకంగా మనకు ఆర్డర్ని ఎలా చేశాడంటే మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఇన్ ఈచ్ నెంబర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ దెన్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, విచ్ నెంబర్ విల్ బి సెకండ్. ఫస్ట్ అండ్ సెకండ్ ఏమన్నా డిజిట్స్ ఆర్ చేంజ్ చేసాం, ఈచ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్, దెన్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. సెకండ్ ఏమొస్తుంది, వెరీ సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ అన్నాడు 376, 376ని ఇంటర్చేంజ్ చేసాం, 736, 438 అంటే 348, 476, 746, 389, 839, 567, 657. ఏంది 7 3 అయింది కదా, 3 4 అయింది, 7 4 8 3 6 5, 736, 348, 746, 839, 657, కరెక్ట్.
ఇలా మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేసాం, బాగానే ఉంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. వీటిని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఏ నెంబర్ వస్తుంది? డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది అని అడిగాడు. ఇందులో అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏది? 839. 839 ఈజ్ ద ఫస్ట్ వన్. తర్వాత నెంబర్ ఏంటి? 746 ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. తర్వాత ఏంటి? 736 నెక్స్ట్ నెంబర్. తర్వాత ఏంటి? 657. తర్వాత ఏంటి? 348. ఇది కదా, ఇది డిసెండింగ్ ఆర్డర్. ఈ డిసెండింగ్ ఆర్డర్ చేస్తే విచ్ విల్ బి సెకండ్ అన్నాడు. అప్పుడు సెకండ్లో వచ్చినటువంటి నెంబర్ ఎంత తీసుకుంది? విచ్ విల్ బి కమ్స్ నెక్స్ట్. ఇది వచ్చింది అంటే ఇంతే కదా, మనకు 340 వచ్చింది. అంటే మనకు సెకండ్లో వచ్చింది ఎంత వచ్చింది? మనకు 746. ఈ 746 దేని నుండి జనరేట్ అయింది? 476 నుండి జనరేట్ అయింది. అంటే మనకు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. చూసారా? ఇలా మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇచ్చినది ఏంటి, వాట్ యు ఆర్ గోయింగ్ టు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అ బేసిక్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ క్వశ్చన్. వాట్ ఈస్ గివెన్, వాట్ యు హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, వీటిపైన మీకు క్లారిటీ ఉంటే ఏ క్వశ్చన్ అయినా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇచ్చినది ఏంటి అనేటువంటి చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఓకే. నా ఇంకో క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ. సో డిక్షనరీలో వచ్చే క్వశ్చన్స్ని మీకు జనరల్గా చాలా సందర్భాల్లో అడుగుతారు. డిక్షనరీలో వచ్చే ఆర్డర్ను ఫాలోఅప్ అవ్వండి అని చెప్పి. వీటిని మీరు చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ కావాలి. అపరెంట్, అపాయింటెడ్, ఎపోస్టేట్, యాపరెల్, ఇవి వర్డ్స్ ఇచ్చారు. ఫస్ట్ లెటర్ ఏ వచ్చేసింది, ఓకే. సో సెకండ్ లెటర్ పి ఈజ్ కామన్, ఓకే. అండ్ థర్డ్ లెటర్ చూద్దాం. ఇక్కడ థర్డ్ లెటర్ పి, ఇక్కడ థర్డ్ లెటర్ ఓ, ఇక్కడ థర్డ్ లెటర్ పి, ఇక్కడ థర్డ్ లెటర్ పి. కాబట్టి మనకి ఏబిసిడిలో ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ఎంఎన్ఓపి. సో మనకు ఫస్ట్ లెటర్ ఏమవుతుంది? ఓపిలో తీసుకుంటే ఓ ఫస్ట్ వస్తుంది. అంటే థర్డ్ విల్ కమ్స్ ఫస్ట్. కరెక్ట్? థర్డ్ నెంబర్ ఫస్ట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏపీఓ అయిపోయింది. ఇంకా ఏపీపీ ఉంది, ఏపీపీఓ ఉంది, ఏపీపీఏ ఉంది. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఏమొస్తుంది? ఏపీపీఏ కానీ ఏపీపీఏ కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఏపీపీఏ ఉంది, ఇక్కడ ఏపీపీఏ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఏపీపీఏ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ కూడా ఏకే, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ లెటర్ చూడాలి. నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది? నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ, ఇక్కడ ఏంది? ఇక్కడ కేఎల్ఎంఎన్, ఎల్ ఫస్ట్ వస్తుంది. ఎల్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఎన్. అంటే మనకు ఫోర్త్ నెక్స్ట్ వస్తుంది అనమాట. ఆఫ్టర్ థర్డ్ ఫోర్త్ విల్ కమ్. నెక్స్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ విల్ కమ్. నెక్స్ట్ మిగిలినటువంటిది పాయింట్. సో ఇక్కడ మనకు వచ్చినటువంటిది ఏపీపీఓ. ఎక్కడ ఓ వచ్చింది? ఇక్కడ కూడా ఓ వచ్చింది. కరెక్ట్? మనం చూసింది ఏపీపీ. ఇక్కడ ఏపీపీ వచ్చింది, యాపరెల్ వచ్చింది, యాపరెల్ వచ్చింది. ఆ తర్వాత మనకి ఏపీపీఓ వచ్చింది, లాస్ట్ 2 వచ్చింది, లాస్ట్ 2. అంటే మనకు వచ్చినట్టు 3 4 1 2, 3 4 1 2, 3 4 1 2, ఆప్షన్ సి. సో ఇలా మనకు వచ్చినటువంటి కాన్సెప్ట్లో, ఇచ్చినటువంటి ఆర్డర్లో ఎవరి లెటర్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ, ఇప్పుడు సెకండ్ లెటర్ ఈక్వల్గా వచ్చాయనుకోండి, థర్డ్ లెటర్కి వెళ్ళాలి. థర్డ్ లెటర్ కూడా ఈక్వల్ వచ్చాయనుకోండి, ఫోర్త్ లెటర్కి వెళ్ళాలి. ఫోర్త్ లెటర్ కూడా ఈక్వల్ వచ్చింది అనుకోండి, ఫిఫ్త్ లెటర్. అలా ఒక లెటర్ ఇంకో లెటర్ ఈక్వల్గా వచ్చినప్పుడు దానితో వెళ్ళవలసి ఉంటుంది. సో డిక్షనరీ ఆర్డర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. 5 plays K, L, M, N and O are to be staged from the Monday to Friday of a week. On each day, only one play will be staged.
N or O should not be either the first or last to be staged. O should be immediately followed by M. L should be staged immediately after N. One play is staged between K and L. Which is the second play to be staged? ఇది క్వశ్చన్. అక్కడ ఏమి ఇచ్చాడు మనకు, ఒక 5 ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు KLMNO అనేటువంటిది ఆయన తీసుకున్నారు. వాళ్ళకి ఏం చేశారు, మండే టు ఫ్రైడే వీక్ అలాట్ చేశారు. ఓకే, సో KLMNO అలాట్ చేశారు. ఇలా అలాట్ చేసేటప్పుడు మన KLMNO అలాట్ చేసేటప్పుడు మనకి మండే టు ఫ్రైడే ఇచ్చారు. మండే టు ఫ్రైడే, ఈ మండే టు ఫ్రైడే ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తాం, మనం తీసుకునేది మండే టు ఫ్రైడే అనేటువంటి తీసుకున్నాం కదా. ఇక్కడ తీసుకున్నప్పుడు ఆన్ ఈచ్ డే ఓన్లీ వన్ ప్లే విల్ బి స్టేజ్డ్. N or O should not be either the first or last to be staged అని ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం ఏంటి కండిషన్. ఈచ్ డే ఓన్లీ వన్ ప్లే విల్ బి స్టేజ్డ్. N or O షుడ్ నాట్ బి either ఫస్ట్ ఆర్ లాస్ట్. ఈ N కానీ O కానీ రాకూడదు, తీసేద్దాం. అంటే ఈ Nకి Oకి అటు మండే టు కానీ ఫ్రైడే కానీ రాదు. క్లియర్. O షుడ్ బి ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై M. M తర్వాత O వస్తాడు. L షుడ్ బి స్టేజ్డ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్, అక్కడ మనం తీసుకున్నాం O షుడ్ బి ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై M. O తర్వాత M వస్తాడు. L షుడ్ బి స్టేజ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ N. ఓకే, N తర్వాత వస్తాడు. అంటే ఇక్కడ మనకు తీసుకున్నాం L షుడ్ బి స్టేజ్డ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ N. N తర్వాత వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ L తీసుకున్నాం, N అనుకున్నాం. ఓకే, వన్ ప్లే స్టేజ్డ్ బిట్వీన్ K అండ్ L. K అండ్ L మధ్యలో N వస్తాడు, K అనుకున్నాం. స్టేజ్ బిట్వీన్ N విచ్ ద సెకండ్ ప్లే టు బి దేర్. ఇప్పుడు మనం దీన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. ఏమన్నాడు వాడు, ఫస్ట్ మనం తీసుకున్నప్పటికీ ద మండే ఈజ్ విల్ బి K. మండే K అనుకున్నాం. మనకు కండిషన్ ఏం చెప్పాడు వాడు, చెప్పండి కండిషన్ తీసుకున్నప్పటికీ ఇది KNLMO LOM. ఓకే ఓకే, KNLO. సో మనకు వెరీ క్లియర్ ఇచ్చిన కండిషన్ చూడండి. NOలు ఈ NOలు అనేటువంటివి అటు మండే కానీ ఫ్రైడే కానీ కాకూడదు అన్నాడు. సో కాబట్టి మనము ట్యూస్డే థర్స్డే ఛాన్సెస్ ఉన్నాయి, మేబీ వెడ్నెస్డే కూడా అవ్వచ్చు. అయితే ఇచ్చిన కండిషన్ ఏంటి, బిట్వీన్ N అండ్ O, బిట్వీన్ N అండ్ O L వస్తాడు అన్నాడు. L పెట్టుకున్నాం కదా. కాబట్టి ఖచ్చితంగా మనకి NLO అయిపోయింది కాబట్టి either K or M అని ఇచ్చాడు. వన్ ప్లే స్టేజ్ బిట్వీన్ K అండ్ L. వన్ ప్లే స్టేజ్ బిట్వీన్ K అండ్ L. K అండ్ L మధ్యలో ఒకళ్ళు వస్తారు, అందుకనే N పెట్టుకున్నాం. అండ్ N ఆర్ O షుడ్ నాట్ బి ద ఫస్ట్ అండ్ లాస్ట్, క్లియర్గా N తీసుకున్నాం. అండ్ మనకు వెరీ క్లియర్ ఇంకా ఏమైనా ఉందా ఇన్ఫర్మేషను, O షుడ్ బి ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై M. O తర్వాత వచ్చిన వాడు M. కరెక్ట్. మీకు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా? ఫస్ట్ మనకి మనం రాసుకున్నాం మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ తీసుకున్నాం. ఈ మండే ఫ్రైడేల్లో N అండ్ Oలు రాకూడదు. మనం ట్యూస్డే, థర్స్డే అనుకుంది N అండ్ O ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. అలాగే మనకి ఇచ్చినటువంటిది ఏంటి ఇచ్చాడు, O షుడ్ బి ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై M. ఈ దీని తర్వాత వచ్చినవాడు M వస్తాడు, O తర్వాత వచ్చినవాడు M. ఇక్కడ M తీసుకున్నాం. N షుడ్ బి ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై L. అంటే మనకు N తర్వాత L, ఇక్కడ L వస్తాడు. కరెక్ట్. అండ్ వన్ ప్లే ఈజ్ స్టేజ్డ్ బిట్వీన్ K అండ్ L. K అండ్ L N వస్తాడు. కాబట్టి మనకు ఆర్డర్ వచ్చినటువంటిది KNLOM అని ఖచ్చితంగా రావాలి.
కరెక్ట్. KNLMO రావాలి. సో ఇలా ఖచ్చితంగా రావాలి అనుకుంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనకు ఖచ్చితంగా ద లాస్ట్ ఉండే ఏమన్నాడు, సెకండ్ వన్ అడిగాడు కదా, హూ బికమ్స్ సెకండ్ వన్. ఇక్కడ సెకండ్ వన్ ఏమవుతుంది మనకు క్లియర్గా ఆర్డర్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, టాప్ నుండి సెకండ్ వన్ అంటే ట్యూస్డే ఎన్ అవుతుంది. ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇలా మనకు ఇచ్చినటువంటి డేటాని తీసుకుని ఆ డేటాలో ఉన్న ఆర్డర్ని మనం ఫాలో అప్ అయితే డెఫినెట్గా ఆ కాన్సెప్ట్ అనేది ఈజీగా చేయగలుగుతారు. క్లియర్. సో ఈ రకంగా మనకు ఈ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. వీటిని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ 2 ఎపిసోడ్స్లో చెప్పేటటువంటి అంశాలను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ, అలాగే మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కానీ, లేకపోతే ఉపకార్ సిరీస్ కానీ, టాటా మెగ్రహిల్ బుక్ సిరీస్లో కానీ, అరిహంత్ సిరీస్ కానీ, ఈ వీటిలో ఈ ఎన్టీఎస్సి ప్రత్యేకంగా ఎన్ఎంఎంఎస్ మీద దొరికే బుక్స్ తక్కువ, ఎన్టీఎస్సి మీద దొరికే బుక్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎన్టీఎస్సిలో దొరికినటువంటి మ్యాట్ని మీరు ప్రాక్టీస్ చేస్తే అది కొద్దిగా హైయర్ స్టాండర్డ్ ఉన్నా మీకు ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది. కాబట్టి డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది.